శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ 31 డిసెంబర్ వరకు కూడా అంటే 15 రోజుల పాటు వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నా పేరు వాడ్రేవు ఆదినారాయణ శర్మ. నేను CMA చేశానండి. సరే, అది పక్క పెడితే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసింది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఉంటే తప్పకుండా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. చాలామందికి వివాహాలు కావట్లేదని చాలామంది ఫోన్ చేస్తుంటారు. వివాహాల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ స్టెప్ 3 ఇప్పుడు అమెరికాలో మీరు రాయిపోతున్నారు కదా డాక్టర్స్, కొంతమంది ఫోన్ చేస్తుంటారు. స్టెప్ 1, స్టెప్ 2 ఇండియాలో అవుతుంది, స్టెప్ 3 ఫారిన్ కంట్రీస్లో అయ్యి తర్వాత వాళ్ళు కొంతకాలం మీరు అప్రెంటిషిప్ చేయవలసి వస్తుంది. సరే, అది పక్క పెడతారండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీరు ఎలా ఉంది, జాతకాలం ఉందా లేదా, విదేశాల్లో ఉద్యోగం వస్తుందా లేదా, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అంతేకాకుండా మ్యాచ్ మేకింగ్ అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన, ఇవి కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను ఒక్కనే చేస్తానండి. ఎవరు ఉండరు. మీ ఫోన్ కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటా. కాకపోతే ఇలా షూటింగ్స్లో ఉన్నా, నేను వేరే జాతకాలు చెప్తూ ఉన్నా, బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను పరిష్కార మార్గాలు మీ జాతకాలు మీకు ఫోన్ చేస్తా కూడా. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొద్దిగా నేను గైడెన్స్ ఇవ్వగలనండి. వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఫోన్ చేసినా కూడా నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా చాలామంది ఫారిన్ కంట్రీస్ కూడా ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా ఇలాగ అడుగుతుంటారు జాతకాలు అండ్ వాస్తు సంబంధించిన విషయాలు కూడా తప్పకుండా వాళ్ళు కూడా చెప్తుంటాం. అంతేకాకుండా ఒకవేళ జాతకాల్లో ఏమైనా హోమాలు జపాలు చేయించుకోదలుచుకుంటే మన ఇండియాలో కూడా చేయిస్తుంటాను నేను. కాకపోతే అందరికీ జపాలు చేయించుకోమని ఇవన్నీ నేను ఏమాత్రం చెప్పను. గ్రహాలు కనుక అనుకూలమైన పరిస్థితులు లేకపోతే పూజలు చేయించుకోమని చెప్తుంటాను. కాకపోతే ఇంకా పరిస్థితి బాగోకపోతే అప్పుడు జపాల్లోకి వెళ్తాను తప్ప అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినివ్వను. సరే, అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ వరకు కూడా మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మనం ప్లానటరీ పొజిషన్ గురించి తెలుసుకుందామండి. గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి గ్రహము అద్భుతమైన ఫలితాలు ఏమి ఇవ్వండి. అంటే శుభగ్రహం అయినప్పుడు కూడా, ఈయన వక్రగతిలో ఉన్నప్పుడు కూడా కొంచెం మంచి ఫలితాలు ఇస్తారు, కానీ వక్రగతిలో మంచి ఫలితాలు ఇవ్వడం. సరే, కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే చంద్రుడు కూడా మారుతుంటాడు అనుకోండి. మొదట ముఖ్యంగా బుధుడు గురించి చెప్పుకుందాం. బుధ శుక్రులు కూడా వృశ్చిక రాశిలోను, అలాగే రవి బుధ కుజ శుక్రులు వీరు ధనుసు రాశిలోను. అంటే రవి 16వ తారీఖు నుంచి ధనుసు రాశిలోను, 29 నుంచి బుధుడు ధనురాశిలోను, అలాగే శుక్రుడు 20th నుంచి ధనురాశిలోనూ ఉంటారు. సరే, అది పక్కన పెడితే చంద్రుడు కూడా వెళ్తా పడుంటాడు అనుకోండి. కుజుడు కూడా మీకు ఆల్రెడీ కుజుడు ధనుసులోనే ఉన్నాడు. రాహు మీకు కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కలుస్తున్నాడు 25th and 27th. విశేషత కూడా ఉంది. అలాగే శనీశ్వరుడు మీకు మీనరాశిలో ఉన్నాడు. సో ఇవి గ్రహాల యొక్క పరిస్థితులు అండి. తులారాశి వారికి అసలు మీదే బ్రహ్మాండంగా ఉందనుకుంటున్నాను. తులారాశి వాడికి రాశిలోనే చంద్రుడు ఉన్నాడండి. అసలే మీరు రాశి ఏంటి, జర్నీస్ వాయుతత్వ రాశి చరరాశి, అవునా? అందులోనూ చంద్రుడు ఉన్నాడు. 10th హౌస్లో ఆడు, గురుదృష్టి ఉంది. బ్యూటిఫుల్. ఏంటి అంటే అర్థం ఏంటంటే చిన్న ముక్కలు చెప్తానండి. చంద్రుడు ఉంటే ప్రయాణాలు చేస్తూ ఉంటాం. పైగా 16th and 17th డేట్స్లో మీరు ప్రయాణాలు చేస్తారు. ఎందువల్ల ప్రయాణం చేస్తారు? ఉద్యోగరీత్యా ప్రయాణం చేస్తారు. ఎందుకని? ఆయన 10th హౌస్లో ఆడు. 10th హౌస్లో చరరాశి అయింది కాబట్టి, అలాగే 10th హౌస్లో ఆడు చరరాశిలో ఉన్నాడు కాబట్టి, మీ రాశి కూడా చరరాశి కాబట్టి, మూవీస్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయాణాలు చేసి తీరుతారు. ప్లస్ గురుదృష్టి ఉంది కాబట్టి సక్సెస్ అవుతుంది. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మంచి ఉద్యోగ భద్రత ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి, యాక్టివ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, స్పోర్టివ్గా ఉంటారు, అలాగే మంచి తెలివిగల వారుగా మీరు ఉంటారు. తులారాశి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదండి. సరే, మరి ఫైనాన్స్ సంగతి ఏంటయ్యా అంటే
బుధ శుక్రులు మీ రెండో భావన పెట్టుకుంటే మేము నన్ను అడుగుతారు ఏంటంటే చక్కటి ధనప్రాప్తి ఖచ్చితంగా పెరుగుంటుంది, ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా నృత్య కళాకారులకి భరతనాట్య శాస్త్రం ఉంటుంది, భరతనాట్యం ఉంటుంది సరే, వాళ్ళకి చాలా బాగా వస్తుందండి. సంగీతంలో ఉన్న వాళ్ళకి, భరతనాట్యం నేర్చుకున్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, గాయకులకి బుధుడు ఉన్నాడు కదా, బుధ శుక్రులు మా బాబాయ్ ధనప్రాప్తి విపరీతంగా ఉంటుంది. బుధ శుక్రుల వలన కూడా మీకు గాయకులకు బాగా అవకాశాలు వస్తాయండి. బహుశా మీరు విదేశాలు కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు. కొంతమందికి మీరు యాంకరింగ్ వృత్తిలో ఉంటారు, యూట్యూబ్ ఛానల్స్ కూడా మీరు యాంకరింగ్ వృత్తిలో కూడా ఉన్నారు. వాళ్ళకి ధనప్రాప్తి, గౌరవము, అదృష్టము ఖచ్చితంగా ఉంది. కుటుంబంలో సఖ్యత, మాట నేర్పతనము, అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు ఉంది కదండి. ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది బాగా. అంతేకాకుండా రెండో భావంలో బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి మీకు విద్యలో కూడా బాగా రాణిస్తారు. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తుంటారండి. ఒక విషయం చెప్పాలి నేను, ఎందుకంటే రవి బుధ కుజ శుక్రులు కనుక ధనురాశిలో ఉండి గురుజా చూడబడుతున్నారంటే బహుశా మీరు మెడిసిన్ విద్య రీత్యా, ఇంజనీరింగ్ విద్య రీత్యా, అదే ఆడిటర్స్గా అంటే మీరు ప్రయాణాలు చేస్తారు, మీ తమ్ముళ్ళు కలుస్తూ ఉంటారు. ముఖ్యంగా డాక్టర్స్ విద్య మీకు బాగా వస్తుంది అని చెప్పచ్చు. ఆభరణ ప్రాప్తి మీకు కలగడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే బుధుడు కూడా చాలా బాగుంది. 29 నుంచి మీకు బుధుడు ధనస్సులో వస్తాడండి. బుధుడు రావడం వలన దాన ధర్మాలందు బాగా ఎక్కువ చేస్తుంటారు, ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. ఒక విధమైన ఆసక్తికరంగా మీరు ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే దేవుడి యొక్క ఆరాధన ఎక్కువ చేస్తారండి మీరు. పండితులతోటి గోష్ఠి ఎక్కువ ఉంటుంది, జ్ఞాన సంపద ఇవన్నీ ఎక్కువగా మీకు ఉండడానికి అవకాశం ఉంది. తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలుస్తారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటుంటారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి. అంతేకాకుండా ధైర్యంగా ఉంటారు, మీరు పట్టుదలగా ఉంటారు, శుభవార్తలు వింటారు. ఎంత బాగుందండి. కానీ చంద్రరాహులు పంచమస్థానంలో తప్పు కదా, రాహు తప్పు కదా. కానీ చంద్రుడితో కలిసిన రాహు ఉండడం వలన శుభ ఫలితాలే ఇస్తాడు పిల్లల విషయంలో. గురుడు కూడా చూడడం వలన అమ్మాయి అంటే ఒక అమ్మాయి పుట్టడానికి అవకాశం ఉందండి. మీ చిల్డ్రన్ పిల్లల వలన మీకు సుఖ సంతోషాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలు. అదే అక్కడ స్టాక్ మార్కెట్లో మీరు బాగా డెవలప్ అవుతారు. అలాగే సినిమా రంగంలో, సాహిత్య రంగంలో కూడా మీరు కళరంగా ఉంటాం. డెవలప్మెంట్స్ ఎక్కువ. అంత పంచమ స్థానం కాబట్టి బ్యూటిఫుల్గా చాలా బాగుందండి. అంతేకాకుండా ఎదుటి వాళ్ళని పోషించే శక్తి, దాన ధర్మాలు, శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు. శని ప్రభావం కూడా శత్రు భయం లేదు ఉండకుండా ఉంటుందండి. శత్రువులను అణిచివేస్తూ ఉంటారు. అణిచివేయడం అంటే గ్రేట్నెస్సే కాదండి. శత్రువులు మీ జోలికి రారు, మిమ్మల్ని మంచివారని చెప్పి మేము పూజిస్తారు. అంతేకాకుండా మీకు గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి మీకే. కొంతమంది గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. సివిల్ సర్వీసెస్ డిసెంబర్లో మెయిన్స్ ఉన్నాయి కదా, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఉన్నాయి, మెయిన్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, విజయం సాధిస్తారండి. మీరు కష్టపడండి, డెఫినెట్గా సాధిస్తారు. గ్రూప్స్, ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అంటాం కదా, వాటిలో కూడా మీకు అవకాశాలు ఉన్నాయి, విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా రోగాల వల్ల భయం, రుణాల వల్ల భయం ఏమాత్రం ఉండదు. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. శుభకార్యాలు, ధర్మకార్యాలు, మీ ఇంట్లో శుభవార్తలు, అలాగే మీకు వివాద వేడుకలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సడన్ గెయిన్స్ ఉంటాయి. తరంతరంకు వచ్చే ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా భాగ్యస్థానం చాలా చాలా బాగుందండి. ముఖ్యంగా గురు ప్రభావం కూడా అద్భుతంగా మీకు రాణిస్తారు. గురు ప్రభావం అంటే ఏంటంటే వేద పండితులకి చక్కటి కాలము, ఆగమశాస్త్ర కోవిదులకి అనువైన కాలము, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి ఉన్నతమైన కాలం. అంటే వారు కష్టపడితే చాలా బాగా డెవలప్ అవుతారంటే ఈ గురుడు కనుక భాగ్యస్థలం ఉంటే అడ్వకేట్స్కి అంటే బాగా వాళ్ళు వాదించడంలో, అలాగే తెలివిగా ఉండడంలో అడ్వకేట్స్కి వారే సాటి, మంచివారు, అద్భుతంగా తెలియగలవారు, వాళ్ళు మంచి బాగా నిజాయితీగా అంటే వాళ్ళు వెళ్తూ ఉంటారని తెలిసిపోతుంది. గురుడు ప్రభావం వాళ్ళకి అనర్గళంగా మాట్లాడే శక్తి, వాదించే శక్తిని గురుడే ఇస్తాడు. భాగ్యం గురుడు వలన మీ వ్యాపారాభివృద్ధి ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ, అలాగే ఫుడ్ బిజినెస్లోనూ, వెండి బంగారు బిజినెస్లోనూ, అలాగే మీరు చేసే ప్రతి వ్యాపారంలో బాగుంటుందండి. ముఖ్యంగా గురువు గారిని, పీఠాధిపతుల్ని కలుస్తారండి. వాళ్ళకి మంచి అభివృద్ధి, మీరు వాళ్ళకి కలవడం వల్ల మీకు అభివృద్ధి ఉండడానికి అవకాశం ఉంది. ప్రొఫెషనల్గా థ్రిల్లర్, మీరు బాగా మంచి అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో
డెవలప్మెంట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. ప్రమోషన్స్ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, విదేశాల్లో కూడా వెళ్తారు. బహుశా మీ ఉద్యోగాలు ఇచ్చి విదేశాల్లో కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా కేతువు ఒక్కడ చాలంటే మీకు లాభంలో ఉన్న కేతువు, సింహరాశిలో ఉన్న కేతువు పైగా మంచి చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ రంగం బిజినెస్ పర్ఫెక్ట్గా వృద్ధి అవుతాయి. కుజుడి ప్రభావం, వినాయకుడి ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ ఇద్దరిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయండి మీకు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీరు చేస్తున్న ప్రతి వ్యాపారం, సినిమా రంగం అయినా సరే, అయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అయినా సరే, అయితే మీకు సంబంధించిన కేతు కారకత్వం అంటే కంప్యూటర్స్, హార్డ్వేర్స్, కంప్యూటర్స్, కాంపోనెంట్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ ఏవో చెప్పుకుంటూ వెళ్తాం కదండి. నాకు గుర్తులు చెప్తాను అనుకోండి, బట్ వాటిలో కూడా చాలా సక్సెస్ఫుల్గా మీరు ఉంటారు. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి, గణపతి ఆరాధన, పౌర్ణమి వంటి చవితి ఆ రోజు మంచి అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉన్నాయి స్వామివారిని పూజిస్తే. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా రాహుకేతువులు, శనేశ్వరుడు, మెయిన్ ఈ కాంబినేషన్ ఈ ముగ్గురు కూడా చాలామందికి వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం అన్ని రాశి వారు కూడా కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాల్సిందే. వినాయకుడిని ఎవరైతే గరిగితో పూజిస్తారో, వినాయక స్తోత్రం చదువుకుంటుంటారో, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః ప్రతిరోజు 108 సార్లు పూజ చేసుకుంటుంటారో వాళ్ళకి కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీలుంటే మనం అమ్మవారి పూజలు దర్శనం చేసుకోవడము, లేకపోతే బగలాముఖి అమ్మవారు అంటే మనకి కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే కేతు కుజ సమానుడు కదా, కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అత్యంత పవిత్రమైనది, అత్యంత ముఖ్యమైనది. ప్రతి వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంలో మనగా మంచి మహానుభావుడు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్త విడిపోతే వాళ్ళ కలపడము, కోర్టు కేసుల్లో గెలిపించడము, ఇంట్లో శుభకార్యాలు జరిగేది చేయడము, పిల్లలకి చిన్న పిల్లలకి ఆ దోషాలు లేకుండా ఆయన కాపాడుతూ ఉండడము, అలాగే రక్తం రాకుండా ఒంటి మీద రక్తం అయి కనపడకుండా కాపాడే శక్తి ఆయనే ఉండడము, అంటే బోన్స్ తిరగడము, రక్తాలు రావడము, యాక్సిడెంట్స్ అవడము ఉంటాయి కదా, అవన్నీ కాకుండా కాపాడేవాడు భగవంతుడే సుబ్రహ్మణ్యుడు. అంతేకాకుండా రాహు వల్ల కూడా అండి, అష్టమ రాహు, 12వ భావం రాహు, పంచమ స్థానం రాహు దోషకారకుడు. సో ఈ దోషాలను పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న అమ్మవారిని కుంకుమ పూజతో కానీ, చండీ హోమాలతో కానీ, అభిషేకాలతో కానీ అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారికి వస్త్ర సమర్పణ చాలా ఇంపార్టెంట్. అన్నదానం మహానందం, అన్నదానం చేసుకునే వాళ్ళకి మంచి సుఫలితాలు వస్తాయి. అలాగే వాటర్, మంచినీళ్ళు దానం ఇవి చేసుకొని చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడికి 7 శనివారాలు చాలండి ఆయన స్వామివారికి దీపారాధన చేయడము, అలాగే స్వామివారిని నువ్వులతో అభిషేకాలు చేయించడము, స్వామివారి నువ్వులతో నల్ల నువ్వులతోటి పూజించడము, చేయడం వల్ల సమర్పించడం వల్ల శని వల్ల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తూ వడమాల సమర్పించడము, స్వామివారిని సింధూరం రాయించడం వల్ల సకల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, వెంకట స్వామివారి దగ్గర అఖండ దీపారాధన చేయాలి. సరే ఇవన్నీ చేయలేమండి. మనకి ఇష్టమైన అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని కానీ, లలిత సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాల్లో కానీ, భగవద్గీతలో ఒక శ్లోకమైనా సరే కానీ చదువుకోవడం వల్ల చక్కటి ఆదాయం, చక్కటి వృద్ధి, ముఖ్యంగా ఆరోగ్య సంపదలు బాగా కలుగుతాయి.